రైట్ గంగాధర్, అక్కడ మిగిలినటువంటి ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గంగాధర్. రైట్ రవి, ఇక్కడ మీడియా ప్రతినిధులు కొంతమంది మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాల రూపంలోనో ఇంకో రూపంలోనో దాడులు జరుగుతున్నాయి, గేలి చేయటం లాంటివి ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది, ఇది వ్యక్తిగా జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన, బాధను, అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మోహన్ బాబు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. అదేవిధంగా మోహన్ బాబుని అడుగుతూ ఉన్నాం, అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని. ఈ రెండు జరగకపోతే ఈ రెండింటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని, బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రంజిత్ హెల్త్ కండిషన్ కొంచెం, అంటే అతనికి ప్రాణాపాయం ఏం లేదు, కాకపోతే అతని ఫేషియల్ దీనికి సంబంధించిన ఈ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది యశోదలో. ఈ సర్జరీని ప్లేట్లెట్ పెట్టి ఒక 2 సర్జరీలు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇట్స్ 1 month మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రాణాపాయం అయితే లేదు, కానీ ఫేస్ ఇప్పుడు ఏదైతే మనకి ఫేషియల్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్, ఫేస్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ, వాటికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ నుంచి మా యాజమాన్యం తీసుకుంటుంది. విల్ టేక్ కేర్ హిజ్ ఫ్యామిలీ అండ్ హిజ్ హెల్త్ అండ్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి టేక్ కేర్. మొత్తం మీడియాకి మా రిక్వెస్ట్, మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రజనీకాంత్ గారితో సహా మొత్తం మీడియా సంస్థలన్నిటికీ, వాటి యాజమాన్యాలకు, జర్నలిస్టులకు మా అందరి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఒక సోషల్ మెసేజ్ నడపండి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలి అనే ఒక సోషల్ మెసేజ్ నడపండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రైట్, చూసాం ఇప్పుడే TV9 రజనీకాంత్ కూడా మాట్లాడారు. అక్కడ ఎవరైతే గాయపడ్డారో రంజిత్ అనే అతను ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ అతనికి ఎముక అయితే బాగా దెబ్బతింది, దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అతను ప్రస్తుతం కోలుకుంటున్నాడని కూడా రజనీకాంత్ చెప్పారు. అలాగే దేవులపల్లి అమర్ కూడా ఒకటే పిలుపునిచ్చారు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని, దీన్ని ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా నిర్వహించాలని కూడా ఆయన చెప్పారు. రైట్. రైట్, మొత్తానికి మోహన్ బాబు కుటుంబ వ్యవహారం అయితే మాత్రం చిలికి గాలివాల్లాగా తయారైనట్లుంది. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, మీడియా ప్రతినిధిపై దాడి ఘటన ఏదైతే ఉందో, ఒక్కసారిగా మీడియా ప్రతినిధులందరూ కూడా బగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు అందుకున్నాయి. మరో పక్క ఎక్కడికక్కడ అంటే మీడియా ప్రతినిధులు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ కృష్ణ, ఇంతవరకు ఆ కుటుంబం నుంచి క్షమాపణ రాకపోగా మా అధ్యక్షుడు కూడా అయిన విష్ణు అది చిన్న సంఘటన అని చెప్పడం మరింత బాధ కలిగించే విషయం. వాళ్ళ కుటుంబము అనుకొని వెంటనే మొట్టమొదలు క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత పోలీసుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడుతున్నది. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ కుటుంబంలో ఈ జోక్యం, ఒకరికొకరు జోక్యం అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటే ఇంతదాకా వచ్చేది కాదు. సరే, అది మనకు సంబంధం లేని విషయం, కానీ ఎప్పుడైతే జర్నలిస్ట్ మీద దాడి జరిగిందో తప్పనిసరిగా మోహన్ బాబు మీద మొట్టమొదటి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఒక హత్యాయత్నం కేసు. ఆయన అంత దురుసుగా ఉన్మాదంగా చేసిన దాడిని కూడా వాళ్ళు పట్టించుకోకుండా పోలీసులు కేసు పెట్టకపోవడం, ఇంతవరకు చర్య తీసుకోకపోవడం నిజంగా ఇంకింత ఆందోళన కలిగిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో వెంటనే జోక్యం చేసుకొని
తప్పనిసరిగా మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మోహన్ బాబు కుటుంబానికి ఏమాత్రం విచక్షణ ఉన్నా, ఏమాత్రం జ్ఞానం ఉన్న ఓ రకంగా వాళ్ళు వెంటనే జర్నలిస్టు లోకానికి, ముఖ్యంగా రంజిత్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. అట్లాగే మన మిత్రులు అన్నట్టుగా ఈ సందర్భం నిజానికి మన అందరి సందర్భం. ఇది యూనియన్లకు సంబంధించిందో లేకపోతే ఒక జర్నలిస్టులకు సంబంధించిందో కాదు, మొత్తం జర్నలిస్ట్ లోకానికి సంబంధించిన ఒక సందర్భం. ఎందుకంటే ఇట్లాంటి దాడి ఎప్పుడూ జరగలేదు. ఎలక్ట్రానిక్ మీడియా పుట్టినప్పటి నుంచి కావచ్చు, ట్రెడిషనల్గా ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కావచ్చు, ఇట్లాంటి దాడి ఒక సెలబ్రిటీ అనుకునే వాళ్ళ నుంచి జరగలేదు. ఇది జరిగింది కాబట్టి ఈ అనాగరికమైన దాన్ని ఖండించడానికి మనం జర్నలిస్ట్ లోకమంతా కలిసి ఉందాం. ఈ చర్యలు తీసుకపోతే మరింత ఉద్యమం ఇద్దాం భవిష్యత్తులో ఇవి జరగకుండా. ఎందుకంటే ఇది అలుసుగా తీసుకొని చర్యలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది జరగకుండా ప్రభుత్వం ఒక చట్టం తేవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్ట్ లోకం మోహన్ బాబు మీద చర్య తీసుకునేదాకా, అట్లాగే వాళ్ళు క్షమాపణలు చెప్పేదాకా, అట్లాగే ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేసేదాకా మనం ఐక్యంగా ఉండి పోరాడదామని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఇట్లా చేస్తున్నారని గోల చేయించినప్పుడు ఈ సోషల్ మీడియాను ఎదుర్కోవడానికి కూడా ఇంతకుముందు దేవులపల్లి అమర్ గారు ఒక మంచి మాట చెప్పినారు. మనకు కూడా ఏది చిన్న సమాజమేం కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడానికి మనం కూడా అంతే స్థాయిలో. వాళ్ళు నైతికత అనే క్వశ్చన్ తెస్తున్నారు. కుటుంబాల్లోకి పోవడం అనేది, కుటుంబము రోడ్డున పడి పహాడి షరీఫ్లో కేసు అయిన తర్వాతనే మీడియా అక్కడికి వెళ్ళింది. ఆ మీడియా అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ కొడుకు లోపలికి తీసుకుపోయినందుకు వెళ్ళిన మీడియాని దాడి చేసి ఉల్టా ఇట్లాంటి ప్రచారం చేయడంలో ఉంటే వాళ్ళు ఎంత దూరం పోతారో చూద్దాం. ఈ దాదాగిరి మీడియా మీద మాత్రం నడవదు, చెల్లదు. అది మనం ఎదుర్కోవాల్సి ఉన్నది. సోషల్ మీడియా ద్వారా కూడా ఎదుర్కొందామని విజ్ఞప్తి చేస్తున్నాం. మధ్యలో